నాన్న కిరణ్, ఇదిగో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కురా నాన్న, వెళ్ళు. మొన్నే తెచ్చా కదమ్మా, అప్పుడే అయిపోయాయా? కాదు నాన్న, రేపు సాయంత్రానికల్లా అక్కని తీసుకొచ్చేస్తున్నాం ఇక్కడికి. దానికి ఇష్టమైన కూరగాయలన్నీ తీసుకురావాలరా, వెళ్ళు. ఏంటమ్మా, ఏదైనా పండుగుందా? ఎందుకు వస్తుంది అక్క? లేదురా, ఎల్లుండి నుండి ఆషాఢ మాసం మొదలు. ఆషాఢ మాసంలో అమ్మాయి అత్తవారింట్లో ఉండకూడదు, అందుకని. అదేంటి, ఎందుకు ఉండకూడదు? ఆషాఢంలో భార్యాభర్తలు ఒక చోట కలిసి ఉండకూడదు అంటారా, అందుకని. అదే అమ్మా, ఎందుకు? అబ్బా, ఏంట్రా నీ ప్రశ్నలు? అమ్మా, నువ్వు కారణం చెప్పకపోతే మాత్రం నేను వెళ్ళను. సరే సరే, పూర్వం నుండి వస్తున్న ఆచారం రాది. పూర్వకాలంలో ఎక్కువగా వ్యవసాయం చేసేవాళ్ళు. ఆషాఢంలో చిరుజల్లులు కురుస్తాయి. అందుకని ఉదయాన్నే రైతులు పంటలకు నాట్లు వేయడానికి వెళ్ళేవాళ్ళు. ఇంట్లో వాళ్ళంతా వెళ్ళేవాళ్ళు. కొత్తగా పెళ్ళైన జంట రాత్రంతా ఆనందంగా గడిపి ఉదయాన్నే లేవడం లేట్ అవుతుంది. అప్పుడు ఆ అబ్బాయి తండ్రికి తోడుగా వెళ్ళడం కుదరదు కదా. ఇంట్లో వాళ్ళకు కూడా కుదరదు. కొత్తగా పెళ్ళైన అమ్మాయిని తీసుకెళ్ళడం కూడా సరైంది కాదు కదా. అందుకని ఆ అమ్మాయిని పుట్టింటికి పంపేవాళ్ళు. మరి ఇప్పుడు అలా వ్యవసాయం ఏం లేదు కదమ్మా. అవును, కానీ ఇంకో విషయం కూడా ఉంది. ఆషాఢంలో అమ్మాయికి గర్భధారణ జరిగిందనుకో, 9 నెలలు పూర్తయ్యేసరికి ఎండాకాలం అవుతుంది. అప్పుడు డెలివరీ అవ్వడం పిల్లకి తల్లికి ఇద్దరికీ మంచిది కాదు. అంతేకాదు, ఆషాఢంలో పెరిగే వైరస్ల కారణంగా ఒకవేళ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందనుకో, పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుట్టరని. ఇంకో విషయం కూడా ఉంది. ఏంటంటే, అమ్మాయికి పెళ్ళై కొత్త మనుషులతో మెదులుతుంది కదా నాన్న. పాపం మొహమాటంతో నచ్చినవి నచ్చనివి, ఇష్టమున్నవి లేనివి అన్నీ చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో తల్లిదండ్రుల మీద తోబుట్టువుల మీద కాస్త బెంగ పెట్టుకుంటుంది. అలా ఒక నెల రోజుల పాటు పుట్టింట్లో ఉంటుందని పంపిస్తారు. అంతేకాకుండా ఆ తర్వాత వచ్చేది శ్రావణమాసం కదా. కొత్త పండగలకి బట్టలు వస్తువులు అన్నీ కొనించి పండగల దగ్గరుండి చేయించి సారె పెట్టి అత్తారింటికి పంపుతారు. అప్పుడు కాస్త ఆనందంతో ఉంటుంది కదా. ఇంకా ఒక నెల రోజుల పాటు భర్తని చూడకుండా ఉంటుంది కదా. ఆ దూరం వల్ల ఇద్దరి మధ్య మరింత ప్రేమ ఎక్కువై ఇంకా మరింత ఆనందంగా గడుపుతారని, వారి దాంపత్యం ఆనందంగా ఉంటుందని అలా చేసేవారు. ఇంకా నీ సందేహాలన్నీ తీరాయని అనుకుంటున్నాను. వెళ్ళొస్తావా ఇప్పటికైనా? సరే అమ్మా, వెళ్ళొస్తానులే.